మరికొన్ని గంటల్లోనే అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముడు కొలువు కానున్నాడు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా దేశమంతటా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా వేడుకలు జరుగుతున్నాయి. అయితే జనవరి 22న విఐపీలు చాలా సంఖ్యలో వస్తుంటారు. మరి తర్వాతి రోజుల్లోనైనా ఆ బాలరాముణ్ణి సామాన్యులు దర్శనం చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య రామయ్య దర్శనం టైమింగ్స్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు దర్శనం కల్పిస్తారు. ఇక హారతి టైమింగ్స్ అయితే జాగరణ్ హారతి ఉదయం 6:30 గంటలకు, భోగు హారతి మధ్యాహ్నం 12 గంటలకు, సంధ్య హారతి సాయంత్రం 7:30 గంటలకు ఉంటాయి. ఈ టికెట్లన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి. మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. హారతి లేదా దర్శనం కోసం స్లాట్ను బుక్ చేసుకోవడానికి మై ప్రొఫైల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. కావాల్సిన డేట్, హారతి సమయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్లు మెన్షన్ చేయాలి. హారతి వేడుకకు ముందు ఆలయ ప్రాంగణంలో కౌంటర్ వద్ద ఫిజికల్గా పాసులు తీసుకోవాలి. హారతి కోసం వచ్చే వాళ్ళైతే మినిమం 30 నిమిషాల ముందు అక్కడికి చేరుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విఐపి అని స్పెషల్ దర్శనాలు అంటూ ఏమీ ఉండవు. అందరూ భక్తులు ఒకటే ఈ అయోధ్యాపురిలో. దర్శనం కూడా ఫ్రీనే. బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలిసింది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఒక మంచి రోజు చూసుకొని అయోధ్యాపురికి బయలుదేరండి.